హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ అకౌంట్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ని మెచ్చుకొని లైక్ చేసినందుకు కానీ సబ్స్క్రైబ్ చేసినందుకు గాను నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ఉన్నారో వాళ్ళని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా చేయించండి. ఎస్, కమ్ టు టుడేస్ క్లాస్ ఇస్ ఫైనల్ అకౌంట్. ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఏ సోల్ ట్రేడర్. ఒక సొంత వ్యాపారస్తుడు తన అకౌంట్స్ని క్లోజ్ చేసే టైం వచ్చింది. ఇయర్ ఎండింగ్ 1 ఇయర్ పాటు మనం కష్టపడి బిజినెస్ చేసాము. మరి బిజినెస్ చేసిన తర్వాత దాంట్లోని ఫలితాలు, రిజల్ట్స్ తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క బిజినెస్కి జనరల్గా 2 మెయిన్ రిజల్ట్స్పై ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. 2 ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలని ఓనర్స్ కానివ్వండి, నెక్స్ట్ బిజినెస్కి సంబంధించిన లేదా ఆ అకౌంటింగ్ ఎవరికైతే ఉపయోగపడుతుందో మేనేజ్మెంట్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇలా యూజర్స్ ఆఫ్ అకౌంట్, ఆ పర్టికులర్ బిజినెస్ యొక్క అకౌంట్స్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ అకౌంట్స్ యొక్క ఫైనల్ రిజల్ట్, ఆ ఫర్మ్ యొక్క ఫైనల్ రిజల్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారు కూడా చాలా యాంగ్జైటీతో దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్లో, ఒక సొంత వ్యాపార సంస్థలో అకౌంట్స్ క్లోజ్ చేయడం ఎలా? దీన్నే తెలుగులో ముగింపు లెక్కలు లేదా ముగింపు ఖాతాలు అని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ ఫైనల్ అకౌంట్స్. జనరల్గా మనము మన అకౌంట్స్ని ఎప్పుడు క్లోజ్ చేస్తాము? ఎవ్రీ ఇయర్ మార్చ్ 31. ఎవ్రీ ఇయర్ మార్చ్ 31 మనము అకౌంట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. మరి అకౌంట్స్ క్లోజ్ చేసే ఈ కార్యక్రమంలో, ఈ ప్రాసెస్లో మనము ఫైనల్ అకౌంట్స్లో ఏ అకౌంట్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది? అసలు ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి? అందులో ఏ అకౌంట్స్ మనము ప్రిపేర్ చేయవలసి ఉంటుంది? నెక్స్ట్ దానివల్ల యూజెస్ ఏంటి? వై వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్? ఏవి తెలుసుకోవడానికి, ఏ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాము? దానివల్ల ఓనర్కి లేదా ఎవరైతే అకౌంటింగ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఆ బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ తెలుసుకోవాలని ఎవరెవరైతే వెయిట్ చేస్తుంటారో వారికి ఫైనల్ అకౌంట్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి? వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్ ఆర్ హౌ వీ కెన్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్? ఇది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఆర్ ఫర్దర్ సిఏ ఫౌండేషన్, ఇలా అన్ని లెవెల్స్ వారికి, అన్ని ఎడ్యుకేషనల్ స్టేజెస్లో ఉన్న విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ మనము తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు. ఈరోజు క్లాస్లో మనం ఫైనల్ అకౌంట్స్ ఒక ప్రిపరేషన్ ప్రాబ్లమాటిక్గా కాకుండా బిఫోర్ గోయింగ్ టు డూ ప్రాబ్లం, మనం ప్రాబ్లం చేయడానికి ముందు ఫస్ట్ ఆ ఫైనల్ అకౌంట్స్ని అర్థం చేసుకోవడం, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఎలా మనం దాన్ని కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి అని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. తర్వాత మనకంతా కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనము నెంబర్ ఆఫ్ బెస్ట్ ప్రాబ్లమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఫైనల్ అకౌంట్స్ యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకున్నట్లయితే తర్వాత మనకు ప్రాబ్లమ్స్ ఇదే కాదు, ఏ ప్రాబ్లమ్స్ మన ఫైనల్ అకౌంట్స్లో కూడా ఈజీగా సాల్వ్ చేయగలం. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అయినా లేదా ఏ కాన్సెప్ట్ అయినా మనం ఏ టాపిక్ అయినా తీసుకున్నామంటే దాని పూర్తి కాన్సెప్ట్ నేర్చుకోకుండా మనం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళినా కూడా మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దెర్ ఇస్ నో యూజ్ వితౌట్ నోయింగ్ కాన్సెప్ట్ నాలెడ్జ్. ఓన్లీ మనం ప్రాక్టికల్గా ఏదో ప్రాబ్లంకి ఒక ఆన్సర్ రావడమే మనము సక్సెస్ఫుల్ రిజల్ట్గా భావిస్తాం, కానీ 100% అది రాంగ్. రేపు ఫర్దర్ మీ కెరియర్లో జాబ్స్ కోసం కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, మీకు యూజ్ అయ్యేది, మీకు యూస్ఫుల్గా ఉండేది ఆ టాపిక్కి సంబంధించిన కాన్సెప్ట్ నేర్చుకోవడమే. కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు
ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీరు క్లియర్ చేయగలరు లేదా సాల్వ్ చేయగలరు. లెట్స్ సీ ద టాపిక్, లెట్స్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. ఓకే, ఒక బిజినెస్ మనము ఏప్రిల్ 1వ తారీఖు స్టార్ట్ చేసాము, 31st మార్చ్ ఆ బిజినెస్ క్లోజ్ చేసాం. మరి ఏప్రిల్ 1 నుంచి 31st మార్చ్ వరకు ఎన్నో ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేసాము. మన అకౌంటింగ్ సైకిల్లో ఆల్రెడీ మనము 1 year పాటు కష్టపడి ఎన్నో బుక్స్ ప్రిపేర్ చేసాము. లైక్ జర్నల్, లెడ్జర్, సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఇలాంటివన్నీ. ఇలా ఎన్నో బుక్స్ అన్నీ అయిపోయాయి, కంప్లీట్ చేసాము. లాస్ట్లో మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. సార్, ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి, అది ఎందుకు ప్రిపేర్ చేయాలి, దాని యొక్క యూజ్ ఏంటి? ఫైనల్ అకౌంట్స్ అంటే ఒక బిజినెస్ ఫర్మ్ లేదా ఒక కంపెనీ లేదా ఒక సంస్థ 1 year పాటు బిజినెస్ చేసి ఏం సాధించింది, రిజల్ట్. ఒక కుర్రాడికి లేక ఒక స్టూడెంట్కి ప్రోగ్రెస్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్, అట్లా ఒక బిజినెస్ ఫర్మ్కి ఫైనల్ అకౌంట్స్ అంత ఇంపార్టెంట్. ప్రోగ్రెస్ కార్డులో మనకి ఏం తెలుస్తాయి, ఆ అబ్బాయి 1 year పాటు కష్టపడి చదివి ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి, ఎంత గ్రేడ్ ఇచ్చారు, అతని యొక్క ప్రోగ్రెస్ తెలుస్తుంది, అతని యొక్క పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. మరి ఇక్కడ కూడా మన బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ మనకు తెలియాలి అంటే మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, 1 year పాటు బిజినెస్ చేశాను, మరి ఏం సాధించాను నేను, నా బిజినెస్లో నాకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. నెక్స్ట్, నా బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, నా బిజినెస్ యొక్క ఆర్థిక స్తోమత ఏంటి, అప్పులు, క్యాపిటల్, అసెట్స్. ఇలా అసెట్స్, క్యాపిటల్, లయబిలిటీస్, వీటి యొక్క పరిస్థితి ఏంటి, నా బిజినెస్ యొక్క లిక్విడిటీ పొజిషన్ ఏంటి, ఉన్న అప్పులు నేను ప్రాపర్గా తీర్చగలనా, కరెంట్ లయబిలిటీస్ పరిస్థితి ఏంటి, నాన్ కరెంట్ లయబిలిటీస్ పరిస్థితి ఏంటి, ఈ ఇయర్ కట్టవలసిన అప్పుల పరిస్థితి ఏంటి, లాంగ్ టర్మ్లో నేను తీర్చవలసిన అప్పుల పరిస్థితి ఏంటి, నా బిజినెస్ ఎట్లా గ్రో అవుతుంది, నా బిజినెస్లో ఉన్న అసెట్స్ పరిస్థితి ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ విధంగా ఉన్నాయి, లిక్విడ్ అసెట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఓనర్కి మరియు ఎవరైతే యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్ లేదా హూ ఆర్ వెయిటింగ్ టు సీ ద రిజల్ట్స్ ఆఫ్ అకౌంటింగ్, ఓనర్కే కాదు, బ్యాంకర్స్కి నీ అకౌంటింగ్ ఒక రిజల్ట్స్ అవసరం, నీ బిజినెస్ ఒక రిజల్ట్స్. నెక్స్ట్ క్రెడిటార్స్కి, ఎందుకంటే నీ గూడ్స్ సప్లై చేయాలి, బ్యాంక్ వాళ్ళు నిన్ను నమ్మి లోన్ ఇవ్వాలి. నెక్స్ట్ గవర్నమెంట్ నువ్వు ఎంతైతే ప్రాఫిట్ సంపాదిస్తావో దాని మీద ట్యాక్స్ విధించాలి. ఇలా ఎంతోమందికి నువ్వు నీ బిజినెస్ యొక్క రిజల్ట్ చూపించాల్సి ఉంటుంది. మరి నీ బిజినెస్ యొక్క రిజల్ట్ నువ్వు చూపించాలి, షో చేయాలి అన్నప్పుడు ఉపయోగపడే అకౌంటింగ్ సిస్టమ్ లేదా అకౌంటింగ్ ప్రిపరేషనే ఫైనల్ అకౌంట్స్. ఈ ఫైనల్ అకౌంట్స్లో మన బిజినెస్లో మనం ప్రాఫిట్ సంపాదించామా, లాస్ సంపాదించామా, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, మన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని మన ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఈ ఫైనల్ అకౌంట్సే మనకు ఉపయోగపడడం జరుగుతుంది. చేసేటప్పుడు లెట్స్ సీ, when we are preparing final accounts, how many financial statements that we have to prepare. మనం ఫైనల్ అకౌంట్స్ చేస్తున్నామంటే ఎన్ని ఆర్థిక నివేదికలు తయారు చేయవలసి ఉంటుంది, హౌ మెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం చేయబోయే వాటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆర్థిక నివేదికలు అని అనడం జరుగుతుంది. మరి ఎన్ని చేయాలి, అవి దానివల్ల అవి చేయడం వల్ల, ప్రిపేర్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటో ఇప్పుడు సింపుల్గా 1 by 1 తెలుసుకున్నాం. ఫైనల్ అకౌంట్స్లో ప్రిపేర్ చేయడానికి ముఖ్యంగా మనము 3 items ప్రిపేర్ చేయాలి. 3 items. ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్.
ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. సెకండ్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ 2 అకౌంట్స్ మనము ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. లాస్ట్లో థర్డ్ వన్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ రెండింటిని మనము అకౌంట్స్ అని పిలవడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ని మాత్రం అకౌంట్స్ అని రాదు, స్టేట్మెంట్ అని అనొచ్చు. ఇది ఒక నివేదిక, ఇది ఒక పట్టిక. కాబట్టి బ్యాలెన్స్ షీట్ని మనం అకౌంట్ అని చెప్పరాదు. నెక్స్ట్ ఒకదాని గురించి ఒకటి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ట్రేడింగ్ అకౌంట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ఆర్ కాదు ఇక్కడ అండ్ అనుకోవచ్చు. ట్రేడింగ్ అకౌంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి సార్? వర్తకపు ఖాతా. జనరల్గా మన బిజినెస్లో ఈ 2 పనులు జరుగుతూ ఉంటాయి. ఏంటి ఆ 2 పనులు? ఎక్కడో తయారైన గూడ్స్ని, సరుకుల్ని మనము కొని మన షాప్లో అమ్మడం జరుగుతుంది. ఎక్కడో తయారైన గూడ్స్ని, ఎక్కడో తయారైన ఫినిష్డ్ గూడ్స్ని మనం మన షాప్లో పర్చేజ్ చేసుకొని, మనం కొనుక్కొని తర్వాత ప్రజలకి అమ్మడం జరుగుతుంది. దీన్ని ట్రేడింగ్ అంటారు. మరి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనమే రా మెటీరియల్స్ పర్చేజ్ చేసుకొని, అంటే ముడి సరుకులు మనం ఫస్ట్ కొనుక్కుంటాము, ఆ ముడి సరుకుల్ని ఉపయోగించుకొని ఒక వస్తువు తయారు చేస్తాము. ఆ తయారైన వస్తువునే ఫినిష్డ్ గూడ్స్ అంటాం. ఈ వస్తువుని మరి మనం మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఇటువంటి యాక్టివిటీ చేసే బిజినెస్ ఫర్మ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఉత్పత్తికారక సంస్థలు. ఇవే రా మెటీరియల్ తీసుకుంటాయి, అంటే ముడి సరుకులు కొంటాయి, కొని ఆ వస్తువుని అవే తయారు చేసి అవే అమ్మడం జరుగుతుంది. ఇలాంటి బిజినెస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఓన్లీ ట్రేడింగ్ బిజినెస్, ట్రేడింగ్ వర్తకపు వ్యాపారం. ట్రేడింగ్ బిజినెస్ అంటే ఏమి? ఎక్కడో గూడ్స్ తయారవుతాయి, వాటిని మనం పర్చేజ్ చేసి మనం కొని బయట వ్యక్తులకు అమ్మడం జరుగుతుంది, లేదా కస్టమర్స్కి అమ్మడం జరుగుతుంది. దాన్ని ట్రేడింగ్ బిజినెస్ అంటాం. సో అకార్డింగ్ టు అవర్ బిజినెస్ నేచర్, మనం ఏ బిజినెస్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనం ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలని ఫస్ట్ డిసైడ్ కావాల్సి ఉంటుంది. ఇన్ జనరల్గా మన ప్రాబ్లమ్స్ కానివ్వండి, జనరల్గా మనము ట్రేడింగ్ అకౌంట్ అని రాస్తాము, కానీ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ట్రేడింగ్ అకౌంట్లో చూపించడం జరుగుతుంది. ఇది ట్రేడింగ్ అకౌంట్ అంటే. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా. సార్ ఇది ఎందుకు తయారు చేస్తాము? మన బిజినెస్లో 1 year పాటు కష్టపడి మనం బిజినెస్ చేసాము, దాని రిజల్ట్ ఏమొచ్చింది? మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమి? మనం బిజినెస్ చేసినందుకు లాభం కోసం. మరి 1 year పాటు బిజినెస్ చేసాం కదా, మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని ఎవరు చెప్తారు? ఏ అకౌంట్ చూపిస్తుంది అంటే ఎస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ థర్డ్ వన్, మన ఫైనాన్షియల్ పొజిషన్ని తెలిపేది, మన ఆర్థిక స్తోమతను తెలిపేది బ్యాలెన్స్ షీట్. మనకు అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ అప్పులు ఎన్ని ఉన్నాయి, మన మూలధనం పరిస్థితి ఏంటి, మరి ఈ మూడింటి గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ఈ బ్యాలెన్స్ షీట్లో తెలుస్తాయి. ఇలా ఈ మూడింటిని కలిపి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అంటారు. ఈ 3 ఐటమ్స్ని కలిపి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకున్నాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేస్తారు? ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేస్తారు? అది ప్రిపేర్ చేయడం వల్ల మనకేం సమాచారం తెలుస్తుంది, ఏ రిజల్ట్ మనకు తెలుస్తుంది ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం ద్వారా? చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ అనేది యాజ్ యూజువల్గా మనము ఈ షేప్లో ఏ విధంగా అకౌంట్ ప్రిపేర్ చేస్తామో అదే షేప్లో ఉండడం జరుగుతుంది. ట్రేడింగ్ అకౌంట్
నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనము ఒక లెడ్జర్ అకౌంట్కి ఏ ఫార్మాట్ రెడీ చేసుకుంటామో అదే ఫార్మాటే ఉంటుంది. కాకపోతే దీంట్లో జర్నల్ ఫోరియో జేఎఫ్ అనే కాలం ఉండదు. జస్ట్ మనము పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్, క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్. దీనికి కూడా డెబిట్ సైడ్ పర్టికులర్ అమౌంట్, క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్ రాసుకోవడం జరుగుతుంది. మరి ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, దాంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి, మరి ఐటమ్స్ ద్వారా మనము ఏ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం చూద్దాం. ఫస్ట్ చాలా క్లాసెస్లో కూడా లేదా చాలా బుక్స్లో కూడా మనం దీనికంటూ ఒక స్పెసిఫైడ్ ఫార్మాట్స్ ఉంటాయి సార్. ఆ ఫార్మాట్ ప్రకారంగా ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి, మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి, వాటిని మనం జనరల్గా బట్టి ఉంటాం. జస్ట్ బై హార్ట్ చేసి ఈ ఐటమ్ వస్తే ఇక్కడ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అన్నాను అనుకోండి, మీరు ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. శాలరీస్ అన్నాను అనుకోండి, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. కమిషన్ రిసీవ్డ్ అన్నాను అనుకోండి, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సేల్స్ అన్నాను అనుకోండి, మీరు ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వేయడం జరుగుతుంది. ఇలా చాలా వరకు మనకు ప్రొఫార్మా బేస్డ్ కాన్సెప్ట్, ప్రొఫార్మా బేస్డ్ నాలెడ్జ్ చాలా మంది విద్యార్థులకి ఉండడం జరుగుతుంది. కానీ అది 100% రాంగ్. మీరు చూసే ఉంటారు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక ప్రొఫార్మాస్ చాలా ఐటమ్స్, వాటి యొక్క వివరణ కూడా ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. వాటన్నిటిని మనం బట్టి పడడం లేదా గుర్తుపెట్టుకోవడం అది కొన్నిసార్లు చాలా మంది విద్యార్థులకు ఇంపాసిబుల్ థింగ్ అయింది. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకున్న బై హార్ట్ చేసినా కూడా అది షార్ట్ టర్మ్ మెమరీ లాగా, అప్పటి వరకు మాత్రమే గుర్తుంటుంది, తర్వాత మనం దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. మరి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ ఏ ఐటమ్స్ వస్తాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒక ఐటమ్స్ గురించి తెలుసుకోబోయే ముందు 2 ఐటమ్స్ గురించి మనకు బాగా ఖచ్చితంగా ఐడియా ఉండాలి. వన్ ఈజ్ క్యాపిటల్ ఐటమ్స్, సెకండ్ వన్ ఈజ్ రెవెన్యూ ఐటమ్స్. ఒకటి మూలధనానికి సంబంధించిన మూలధన వ్యవహారాలు, రాబడి వ్యవహారాలు. మూలధన వ్యవహారాలు, రాబడి వ్యవహారాలు. క్యాపిటల్ ఐటమ్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఐటమ్స్ అంటే ఏంటో వాటి గురించి బేసిక్ ఐడియా ఉన్నట్లయితే మనం వీటిని బట్టి పట్టుకోకుండా లేదా మనము బైహార్ట్ చేయకోకుండా కాన్సెప్ట్గా మనం చూడగానే చెప్పేయగలిగే విధంగా మనకు ఇవి గుర్తుండి జరుగుతాయి. సార్ క్యాపిటల్ ఐటమ్స్ అంటే ఏంటి, రెవెన్యూ ఐటమ్స్ అంటే ఏంటి? బిజినెస్లో క్యాపిటల్ ఐటమ్స్ ఉంటాయి, రెవెన్యూ ఐటమ్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాపిటల్ ఐటమ్స్ గురించి మాట్లాడతాం. క్యాపిటల్ ఐటమ్స్లో 2 ఐటమ్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్. మూలధన ఖర్చు, మూలధన ఆదాయం. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్. రాబడి ఖర్చు, రాబడి ఆదాయం. రాబడి ఖర్చు, రాబడి ఆదాయం. మూలధన ఖర్చు, మూలధన ఆదాయం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్. సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏ ఖర్చు అయితే నువ్వు పెడుతున్నావో, దేనికోసమైతే నువ్వు మనీ స్పెండ్ చేస్తున్నావో, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అసెట్ కొంటున్నారు, ఒక ఆస్తి పర్చేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ కోసం ఒక మోటార్ వ్యాన్ కొన్నారనుకోండి, లేదా ఒక మిషనరీ కొన్నారనుకోండి, దాని యొక్క బెనిఫిట్ 1 ఇయరే ఉంటుందా, లాంగ్ ఇయర్స్ వస్తుందా? ఎస్, ఒక అసెట్ కొంటున్నామంటే ఖచ్చితంగా 1 ఇయర్ కాదు, దాన్ని మనము బిజినెస్లో రన్ చేసుకోవడానికి కానివ్వండి, మన ఎర్నింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి, మన ఆర్థిక సామర్థ్యాన్ని, సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తాం ఆ ఆస్తిని. ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషనరీ, మోటార్ వెహికల్స్, ఇలాంటి ఎన్నో అసెట్స్ మనం కొంటూ ఉంటాం. అవి మన బిజినెస్ని గ్రో చేసుకోవడానికి, మన బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి పెట్టే ఖర్చు. దాని యొక్క బెనిఫిట్ 1 ఇయర్ లోపల అయిపోదు, దాని యొక్క బెనిఫిట్ లాంగ్ ఇయర్స్ వస్తుంది. కనీసం అంటే 5 ఇయర్స్ పాటు ఆ అసెట్ నువ్వు వాడుకోవచ్చు.
దానికోసం పెట్టే ఐటమ్, దానికోసం పెట్టే ఖర్చునే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మరి క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటి సార్ అంటే, అదే అసెట్స్ మనం ఒకసారి రీప్లేస్ చేయవలసి వస్తుంది. అలా రీప్లేస్ చేయవలసి వచ్చినప్పుడు వాటిని సేల్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక వ్యాన్ ఉంది, దాన్ని అమ్మేస్తున్నారు. మరి అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ ఏది? మన బిజినెస్లోదా? లేదు. అది క్యాపిటల్ రిసిప్ట్. మన దగ్గర ఉన్న ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం. ఇలా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ని పొందడానికి కానీ, ఆస్తులను ఓన్ చేసుకోవడానికి లేదా పొందడానికి పెట్టే ఖర్చునే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. జనరల్గా ఇది నాన్ రికరింగ్ నేచర్లో ఉంటుంది. మరీ కొనం మన అసెట్స్. ఒకసారి కొన్నామంటే అక్కడికి అయిపోయింది. నాన్ రికరింగ్ నేచర్లో తిరిగి మరీ రిపీటెడ్గా ఈ క్యాపిటల్ ఐటమ్స్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ కానివ్వండి లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కానివ్వండి రిపీటెడ్గా జరగవు. మరి రెవెన్యూ ఐటమ్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనం బిజినెస్ లేకపోతే రెవెన్యూ ఐటమ్స్, మనము ఒక బేకరీ పెట్టాం. బేకరీ పెట్టి మన మెయిన్ ఇంటెన్షన్ ఏమి? బేకరీ పెట్టడానికి కేక్స్, స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ సేల్ చేసి వాటి ద్వారా లాభం సంపాదించాలి. మరి ఈ కేక్స్, బిస్కెట్స్, అదర్ చాక్లెట్స్ ఇవన్నీ మనకు గూడ్స్ అవుతాయి. గూడ్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏ సరుకులు అయితే, ఏ గూడ్స్ అయితే మనం కొంటామో, ఎందుకు కొంటున్నామో తిరిగి అమ్మే ఉద్దేశంతో వీఆర్ పర్చేజింగ్ గూడ్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు రీసేల్ దట్ గూడ్స్. అలా మనం గూడ్స్ తయారు చేసి లేదా గూడ్స్ కొనుక్కొని అమ్మడం మన పని, బేకరీ ఐటమ్. మరి బేకరీ ఐటమ్ చూసినట్లయితే బేకరీలో మన స్టాక్ కాకోకుండా, అంటే మన డైలీ యాక్టివిటీ కాకోకుండా, ఆ బేకరీలోని ఐటమ్స్ తయారు చేయడానికి ఓవెన్స్ కావాలి, రెఫ్రిజిరేటర్స్ కావాలి, ఎవరిని వస్తే కూర్చోవడానికి ఫర్నిచర్ కావాలి, పెద్ద పెద్ద ర్యాక్స్ కావాలి, వాటిని స్టోర్ చేసుకుని, ఇవన్నీ అసెట్స్. మరి నీ రెవెన్యూ ఐటమ్ అంటే ఏంటి? రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏంటి? ఏం చేసి నువ్వు సంపాదిస్తున్నావు? కేక్స్, నెక్స్ట్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అమ్మి మనం డబ్బులు సంపాదిస్తున్నాం. దాన్ని రెవెన్యూ అంటాం. దాన్ని రెవెన్యూ రిసిప్ట్ అనడం జరుగుతుంది. మరి ఈ కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఏవైతే బేక్ చేయడం అంటే నీ పనిలో నువ్వు ఏది చేస్తున్నావో అవి అమ్మడానికైనా ఖర్చులు కూడా ఉంటాయి. బేకరీ రెంట్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్, వర్కర్స్కి శాలరీస్ ఇవ్వాలా, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మరి అవన్నీ ఆ ఖర్చులను ఏమంటారంటే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక బిజినెస్లో క్యాపిటల్ ఐటమ్స్ ఉంటాయి, రెవెన్యూ ఐటమ్స్ ఉంటాయి. మనము ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే రికార్డు చేయాలి. రెవెన్యూ ఐటమ్స్ మన వ్యాపారంలోని చర్యల ద్వారా జరుగుతున్న ఐటమ్స్ మాత్రమే, రెవెన్యూ ఐటమ్స్ మాత్రం మనం రికార్డ్ చేయాలి ఈ 2 అకౌంట్స్లో. మరి క్యాపిటల్ ఐటమ్స్ ఎక్కడ రికార్డ్ చేయాలి సార్ అంటే బ్యాలెన్స్ షీట్లో మనం క్యాపిటల్ ఐటమ్స్ రికార్డ్ చేయాలి. ఒక ఆస్తి కొన్నా, అమ్మినా ఎక్కడ రికార్డ్ చేయాలి? బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. మూలధనం పెరిగినా, తగ్గినా ఎక్కడ రికార్డ్ చేయాలి? బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. అప్పు పెరిగినా, తగ్గినా ఎక్కడ రికార్డ్ చేయాలి? బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. మన బిజినెస్ జరుగుతుంది, గూడ్స్ సేల్ చేసాము, ఎక్కడ రికార్డ్ చేయాలి? ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. ఇలా రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. క్యాపిటల్ ఐటమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఓకే, నౌ ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకున్నాం. ఒక సింపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ 2 అకౌంట్స్లో, ట్రేడింగ్ అకౌంట్లోను, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోను రెవెన్యూ ఐటమ్స్ మాత్రమే వస్తాయి. ఈ 2 అకౌంట్స్ నామినల్ అకౌంట్ నేచర్తో, నామినల్ అకౌంట్ సూత్రం ఆధారంగా, రూల్ ఆధారంగా మనము తయారు చేస్తాము. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్. మరి నామినల్ అకౌంట్ ఆధారంగానే మనము డెబిట్ సైడ్ అన్ని ఖర్చులు రాస్తాము,
క్రెడిట్ సైడ్ అన్ని ఆదాయాలు రాస్తాం. ఇందులో కూడా డెబిట్ సైడ్ అన్ని ఖర్చులు రాస్తాం, క్రెడిట్ సైడ్ అన్ని ఆదాయాలు రాయడం జరుగుతుంది. మరి ఎటువంటి ఐటమ్స్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి, ఎటువంటి ఐటమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి, ఎటువంటి ఐటమ్స్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి, ఎటువంటి ఐటమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనము ఒక పెన్నులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. మనము ఒక పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నాము, ఒక పెన్ను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేస్తున్నాము. కొద్దిసేపు మనకు అర్థం కావడానికి ఈ ట్రేడింగ్ అకౌంట్ అంతా మీరు ఫ్యాక్టరీ అనుకోండి. ఇదంతా మన ఫ్యాక్టరీ. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా కూడా మీరు ఆఫీస్ అనుకోండి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా మీరు ఆఫీసు. ఇది ఫ్యాక్టరీ, ఇది ఆఫీస్. ఇది ఫ్యాక్టరీ, ఇది ఆఫీస్. ట్రేడింగ్ అకౌంట్ అంతా కొద్దిసేపు ఫ్యాక్టరీ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంతా కొద్దిసేపు ఆఫీస్ అనుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఒక పెన్నుల తయారీ కంపెనీ పెట్టాం. పెన్నులు తయారు చేసే బిజినెస్ మనం చేస్తున్నాం. ఆ పెన్నుకు సంబంధించిన రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కొనుక్కొస్తాం. ఫస్ట్ పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్స్, ముడి సరుకులు పర్చేజ్ చేసి, అంటే ఇంక్, స్టీల్, రబ్బర్, ప్లాస్టిక్ ఇలాంటి ఐటమ్స్ అన్ని మనం కొనుక్కొని వచ్చి మన ఫ్యాక్టరీలోకి తీసుకొస్తాము. ఫ్యాక్టరీలో నీట్గా పెన్ను ఫస్ట్ తయారైపోతుంది. తయారైన వెంటనే ఇక్కడి నుంచి వెంటనే మార్కెట్కి పోదు. ఫ్యాక్టరీ నుంచి మనము వెంటనే మార్కెట్కి పంపించము ఆ పెన్నుని. మరి ఎక్కడికి వెళ్తుంది ఆ పెన్ను? ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ పెన్ను ప్యాకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఆ పెన్ను యొక్క ప్యాకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలి, ఎన్ని బాక్సుల్లో ఎన్ని యూనిట్స్లో మనము పెన్స్ అరేంజ్ చేయాలి, వాటి ప్రైస్ ఎట్లా డిటర్మైన్ చేయాలి. నెక్స్ట్ అవి ఏ ఊర్లో పంపించాలి, ఎట్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఎవరెవరు డీలర్కి అవి ఎంత స్టాక్ పంపించాలి, మనము ట్యాక్స్ పరిస్థితి ఏమి, ట్యాక్స్ ఎంత కట్టాలి, సేల్స్ ట్యాక్స్ ఎంత కట్టాలి. ఇలా ఎన్నో ట్రాన్సాక్షన్స్ మనకు ఆఫీస్లో జరుగుతాయి. ఆఫీస్లో అన్నీ అయిపోయిన తర్వాత ఆ పెన్స్ అని నీట్గా ఒక ప్యాక్లో 10 పెన్స్ ఉండాలి. ఈ టోటల్ ఒక్కొక్క పెన్ను 10 రూపీస్కి సేల్ చేయాలి. టోటల్ ప్యాక్లో 10 పెన్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్యాకెట్ మనము 100 రూపీస్కి అమ్మాలి. ఈ పని అంతా కూడా, ఈ వర్క్ అంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుందంటే ఆఫీస్లో జరుగుతుంది. ఫ్యాక్టరీలో కేవలం పెన్నులు మాత్రమే తయారవుతాయి. తయారైన పెన్నులు తర్వాత ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ మీరు మనసులో ఉంచుకొని ఇప్పుడు చూడండి, ఏ ఖర్చులైతే పెన్ను తయారీకి ఉపయోగపడతాయో ప్రత్యక్షంగా డైరెక్ట్గా, ఏ ఎక్స్పెన్సెస్ అయితే డైరెక్ట్గా పెన్నును తయారు చేయడానికి మనం ఖర్చు పెడతామో ఆ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏ ఖర్చులైతే మనం పెన్ను తయారు చేయడానికి ఖర్చు పెడతామో, ఏ అమౌంట్ అయితే అవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. మరి అదే పెన్నుని సేల్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనము పెడతాము, ఆ ఖర్చుల్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకోసారి చెప్తున్నాను, ఒక పెన్ను తయారీకైన ఖర్చుల్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. దాన్ని ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకోవాలి. అదే పెన్ను అమ్మడానికైన ఖర్చుల్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకోవాల్సి ఉంటుంది. మరి సార్ క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ రాసుకోవాలి. ఏ ఇన్కమ్స్ రాసుకోవాలి? ఏ వ్యాపారస్తుడికైనా, ఏ బిజినెస్ మ్యాన్కైనా ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏం చెప్తాం? సేల్, అమ్మకాలు మాత్రమే మన డైరెక్ట్ ఇన్కమ్. మరి డైరెక్ట్ ఇన్కమ్ ఎక్కడ రాసుకోవాలంటే
ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఒక వ్యాపారస్తునికి ప్రత్యక్షం మనం బిజినెస్ చేసేందుకు ఆ పెన్స్ ప్రొడ్యూస్ చేసి అంటే తయారు చేసి వాటి నీట్గా ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి మార్కెట్కి పంపించి అక్కడ సేల్స్ జరుగుతాయి. ఆ డబ్బుల ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది, మనకు రెవెన్యూ వస్తుంది. అదే మన డైరెక్ట్ ఇన్కమ్. ఇలా కాకుండా మనకు ఎన్నో కమిషన్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. ఇలా లేదా మనం ఏదైనా వేరే కంపెనీలో పెట్టుబడులు పెడితే దాని ద్వారా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మన వ్యాపారం ద్వారా కాకోకుండా, మన వ్యాపారం ద్వారా ఇంకా చెప్పాలంటే మన వ్యాపారం డైరెక్ట్ సేల్స్ కాకోకుండా మిగతా ఇన్కమ్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. సేల్స్ మాత్రమే డైరెక్ట్ ఇన్కమ్, మిగతా ఇన్కమ్స్ అన్ని రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్ ఇలాంటివన్నీ కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. వాటిని మనము P&L అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్. ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు. ప్రత్యక్ష ఆదాయం, పరోక్ష ఆదాయం. పెన్నులు తయారు చేయడం, అవి అమ్మి డబ్బు సంపాదించడం మన మెయిన్ పర్పస్, మెయిన్ ఆబ్జెక్టివ్. మన లక్ష్యం పెన్నులు తయారు చేసి డబ్బు సంపాదించాలి. కాబట్టి మనకు డైరెక్ట్ ఇన్కమ్ ఓన్లీ సేల్స్ అని చెప్పవచ్చు. అవి కాకుండా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కూడా వస్తుంటాయి. ఇందాక చెప్పిన విధంగా రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెండ్ రిసీవ్డ్ ఇలాంటివన్నీ కూడా. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి సార్? ఒక పెన్ను తయారు చేయడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ ఏముంటాయండి? ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ నుంచి మనం ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో మనం తెచ్చుకున్న మన దగ్గర ఉన్న స్టాక్నే ఓపెనింగ్ స్టాక్ అంటాం. మరి మనము ఈ సంవత్సరం తయారు చేయడానికి, పెన్స్ తయారు చేయడానికి కొంత సరుకులు కొనుక్కొని ఉంటాము, వాటిని పర్చేస్ అంటాం. ఫ్యాక్టరీలో మరి పెన్ను తయారు చేయాలంటే ఎన్నో మిషనరీకి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. మెయిన్ కార్మికులు ఉంటారు, వర్కర్స్ ఉంటారు. వారికి మరి ఏమి ఇవ్వాలి? వేజెస్ ఇవ్వాలి. ఫ్యాక్టరీకి ఆయిల్ అండ్ ఫ్యూయల్ కావాలి. ఫ్యాక్టరీలో పవర్ సప్లై ఉండాలి. కస్టమ్స్ వాళ్ళకి స్టాక్ తీసుకొస్తున్నప్పుడు కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. మరి ఓడ మార్గం ద్వారా మనం తీసుకొస్తున్నప్పుడు మన ముడి సరుకుని, రా మెటీరియల్స్ని వాళ్ళకి డాక్ డ్యూటీస్ అని పే చేయాల్సి ఉంటుంది. ఆక్ట్రాయ్ అని ఉంటుంది. ఇలాంటి బయట మనం కొన్న ముడి సరుకుల్ని ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ఆ పెన్ను తయారు చేయడానికి ఏ ఖర్చులైతే మనం భరిస్తామో, ఏ ఖర్చులైతే మనకు ఉంటాయో ఆ ఖర్చులన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆ ఖర్చులన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీనికి మనము అకౌంటింగ్ భాషలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ అంటారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్స్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. మరి క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది సార్? క్లోజింగ్ స్టాక్ కూడా మనకు ఒక ఇన్కమ్గా భావించవచ్చు. ఎనీ స్టాక్, ఏదైనా ఒక స్టాక్ అది అమ్మామనుకోండి, మనము సేల్స్ అవుతుంది. అమ్ముడు పోకోకుండా మన షాప్లో అట్లే ఉంది, మన ఫ్యాక్టరీలో అట్లే ఉందంటే అదే క్లోజింగ్ స్టాక్. ఏదైనా ఒక స్టాక్ మనం సేల్ చేసామంటే అది సేల్స్ డబ్బు రూపంలో మారిపోతుంది. మరి సేల్ చేయకోకుండా మిగిలిపోయిందంటే అదే మన క్లోజింగ్ స్టాక్. ఉంటే చూద్దాం. ట్రేడింగ్ అకౌంట్ అంటే అర్థమైందా? నెక్స్ట్, పెన్ను తయారైపోయింది. నెక్స్ట్ ఆ తయారైన పెన్ను ఇంతకుముందు చెప్పినట్లుగా డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళాలి. వెంటనే ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఫ్యాక్టరీ నుంచి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ పెన్ను ప్యాకింగ్, లేబులింగ్, స్టిక్కరింగ్, ప్రైస్ ఫిక్స్ చేయడం, దానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం,
దానికంటూ ఒక ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, రెంట్ కట్టాలా, ఎలక్ట్రిసిటీ బిల్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ట్రావెలింగ్ ఖర్చులు, ఇవన్నీ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటాం. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని కూడా అంటాం. ఒక ఆఫీస్ రన్ చేయడానికైన ఖర్చులు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, మన పెన్నుని అమ్ముకోవడానికి పంపిణీ చేయడానికైన ఖర్చుల్ని సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని అనడం జరుగుతుంది. వీటన్నిటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఎందుకు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం? ఇవి ప్రత్యక్షంగా ఆ పెన్ను తయారవడానికి ఉపయోగపడలేదు, పెట్టిన ఖర్చులు కాదు. ఇవి ప్రత్యక్షంగా ఆ పెన్ను తయారవడానికి పెట్టిన ఖర్చులు కాదు, పరోక్షంగా ఆ పెన్ను అమ్ముడు పోవడానికి పెట్టిన ఖర్చులు కాబట్టి వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత, ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మరి ట్యాక్సెస్ పే చేయాలి గవర్నమెంట్కి, ఇలా ఎన్నో ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఆ పెన్ను మార్కెట్లోకి పోయి అప్పుడు సేల్స్ జరుగుతాయి. అప్పుడు మనకి ఇన్కమ్ గురించి అక్కడ వస్తుంది. ఫస్ట్ మనం అన్ని పెన్ తయారు చేయాలి, వాటిని నీట్గా అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అన్ని పెట్టుకొని ప్యాకింగ్ గీకింగ్ అన్ని చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో సేల్స్ జరుగుతాయి. తద్వారా మనకు ఇన్కమ్ వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. లెట్స్ డిస్కస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ దీస్ అకౌంట్స్. మరి ఈ అకౌంట్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి సార్? ఇంతకుముందు చెప్పిన విధంగా మనకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏ ఖర్చులు అయితే మనకు ఒక వస్తువు తయారు చేయడానికి ఉపయోగపడతాయో వాటన్నింటినీ డెబిట్ చేయాలి, డైరెక్ట్గా వచ్చే ఇన్కమ్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆఫీస్ ఖర్చులు అనుకోండి, అడ్మినిస్ట్రేటివ్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ అన్నీ కూడా డెబిట్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ చేయడం జరుగుతుంది. మరి దీని ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం, ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనకు వచ్చిన డైరెక్ట్ ఇన్కమ్లోంచి, డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? సేల్స్. మనకు వచ్చిన డైరెక్ట్ ఇన్కమ్ అంటే సేల్స్లోంచి ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసిన తర్వాత, అంటే ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ అండ్ అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చులు అన్నీ పోయిన తర్వాత మనకి సేల్ కాకోకుండా మిగిలిపోయిన సరుకు ఏదైతే ఉందో దాన్ని క్లోజింగ్ స్టాక్ అంటాం. నెక్స్ట్ ఇలా చేయడం ద్వారా, ఇలా ఫస్ట్ మనం రికార్డ్ చేసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం గల ముఖ్య ఉద్దేశం టు ఫైండ్ అవుట్ ది గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. స్థూల లాభం వచ్చిందా, స్థూల నష్టం వచ్చిందా? ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్ టు ఫైండ్ అవుట్ ది వెదర్ అవర్ బిజినెస్ ఈజ్ గెటింగ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. స్థూల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? మొత్తం ఆదాయంలోంచి ఖర్చులు తీసేస్తే వచ్చే ప్రాఫిట్నే గ్రాస్ ప్రాఫిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ ఒక 100 రూపీస్ అనుకోండి, క్లోజింగ్ స్టాక్ ఒక 20 రూపీస్ అనుకోండి. ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకు ఈ విధంగా వచ్చాయి. ఓపెనింగ్ స్టాక్ 40 రూపీస్, పర్చేజ్ 30 రూపీస్, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్న విధంగా అవన్నీ ఒక 30 రూపీస్ ఉన్నాయి. టోటల్ సో మనము 120 రూపీస్ మన దగ్గర ఉందంటే ఖర్చులన్నీ 100 రూపీస్ పోగా మనకు మిగిలిన అమౌంట్ ఎంత? 20 రూపీస్. ఈ వాల్యూని గ్రాస్ ప్రాఫిట్, స్థూల లాభం అంటాం. స్థూల లాభం లేదా గ్రాస్ ప్రాఫిట్ అనడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉంది అనుకోండి, ఇదే బ్యాలెన్స్ ఈ పక్క వస్తుంది, ఆ బ్యాలెన్స్ని గ్రాస్ లాస్ అంటాం. గ్రాస్ లాస్ అని పిలవడం జరుగుతుంది. ఇలా సార్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి? మనకొచ్చిన మొత్తం రెవెన్యూలోంచి అంటే ఈ సేల్స్లోంచి ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి, ఆ పెన్ను తయారు చేయడానికి మాత్రమే ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి, ఆ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే వచ్చే ప్రాఫిటే గ్రాస్ ప్రాఫిట్. మనకు వచ్చిన మొత్తం డబ్బులు, టోటల్ అమౌంట్ రెవెన్యూ అంటాం. మనకు వచ్చిన టోటల్ రెవెన్యూలోంచి
ఆ పెన్ను కేవలం తయారీ ఖర్చులు మాత్రమే, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే తీసివేయగా, క్లోజింగ్ స్టాక్ కూడా తీసివేయగా ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పేదాన్నే మనము గ్రాస్ ప్రాఫిట్ అంటాం. దీని ఫార్ములా వైజ్ చెప్పాలంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్. మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా ఏం చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఫార్ములా ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మరి వచ్చిన మొత్తం డబ్బుల్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఉత్పత్తికైన ఖర్చు మాత్రమే తీసేస్తే వచ్చే ప్రాఫిట్నే గ్రాస్ ప్రాఫిట్ అంటాము. లేదు మనకు వచ్చిన రెవెన్యూ కంటే ఉత్పత్తికైనా ప్రొడక్షన్కైనా ఖర్చు ఎక్కువ ఉందంటే గ్రాస్ లాస్ వస్తుంది. అది ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం గల ముఖ్య ఉద్దేశం, టు ఫైండ్ అవుట్ ది గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. మరి వచ్చిన ప్రాఫిట్లోంచి ఆ వచ్చిన ప్రాఫిట్ని మరీ మనం బ్రాడ్ డౌన్ చేసుకుంటాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి. ఇది క్యారీడ్ డౌన్, ఇక్కడ బ్రాడ్ డౌన్ చేసుకొని, మరి ఇందాక చెప్పాను కదండి, సెల్లింగ్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అన్నీ ఉంటాయి, ఈ ఆఫీస్ ఖర్చులు, ట్యాక్సులు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మనం మైనస్ చేసుకుంటూ పోవాలి. అవన్నీ మనకు మైనస్ చేస్తే ఒక 15 రూపాయలు ఖర్చులు వచ్చాయనుకోండి, ఆఫీస్ ఖర్చులు, సెల్లింగ్ ఖర్చులు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జిరాక్స్ ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చులు, టెలిఫోన్ ఛార్జెస్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా మనకు 15 రూపీస్ వచ్చాయనుకోండి. అప్పుడు టోటల్ మన గ్రాస్ ప్రాఫిట్లోంచి 20 రూపీస్ గ్రాస్ ప్రాఫిట్ అయితే మన 15 రూపీస్ ఖర్చులు పోగా మనకు మిగిలిన అమౌంట్ ఎంత అండి, 5 రూపీస్. అదే మన నెట్ ప్రాఫిట్. సో ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనకు గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా, గ్రాస్ లాస్ వచ్చిందో తెలుసుకోవచ్చు. మరి ఆ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేదా ఆపరేటింగ్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ అన్ని తీసేసిన తర్వాత వచ్చే ప్రాఫిట్నే నెట్ ప్రాఫిట్ అంటాం. సో ఇలా మనం ట్రేడింగ్ అకౌంట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఫ్యాక్టరీ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఆఫీస్ అనుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం వేజెస్ ఎక్కడ రాస్తాం, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. మరి శాలరీస్ ఎక్కడ రాస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ఎందుకు అలా రాస్తాం, ఫ్యాక్టరీలో ఎవరు ఉంటారు, వర్కర్స్, లేబర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చే పేమెంట్ని వేజెస్ అంటాం, కాబట్టి ఆ వేజెస్ ఇక్కడ రాయడం జరుగుతుంది. మరి ఆఫీస్లో ఎవరు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఉద్యోగస్తులు, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏమంటాం, శాలరీస్ అంటాం. అందుకే మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆఫీసు, ఇది ఫ్యాక్టరీ అనుకున్నట్లయితే, కర్మాగారం అనుకున్నట్లయితే మనకు ఈజీగా మనము బట్టి పట్టుకోకుండా, బైహార్ట్ చేయకోకుండా ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మనకు క్లియర్గా గుర్తుకుంటాయి. ఈ ఎక్స్పెన్సెస్ చెప్తున్నప్పుడే ఇది ఫ్యాక్టరీ సంబంధించింది, ఇది ఆఫీస్ సంబంధించింది, మనము మనసులోనే ఆ కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఆ ఖర్చులను రాసేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్కి వస్తే ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇలాంటివన్నీ పరోక్ష ఆదాయాలు. ప్రత్యక్షంగా వచ్చే ఆదాయం సేల్స్, పరోక్షంగా వచ్చింది లాటరీ తగిలింది, డబ్బులు వచ్చాయి, షేర్స్లో పెట్టాను, డబ్బులు వచ్చాయి, పజిల్ గేమ్స్ ఆడాను, హార్స్ రేసింగ్ ఆడాను, దాంట్లో కూడా డబ్బులు వచ్చాయి, అవి కూడా బిజినెస్లోకి ఇచ్చారు. మా అంకుల్ ఎవరు 10 lakhs ఇచ్చారు, అది కూడా ఒక ఇండైరెక్ట్ ఇన్కమ్, అది కూడా బిజినెస్ ఇస్తే అది ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ రాయకూడదు. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ కూడా క్రెడిట్ సైడ్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ టు ఫైనల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అనేది మన బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని తెలుపుతుంది. సార్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏంటి సార్, నీ యొక్క అసెట్స్ పరిస్థితి ఏంటి, ఆస్తులు ఎట్లున్నాయి, నెక్స్ట్ అప్పులు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు లిక్విడిటీ పొజిషన్లో ఉన్నావా, అంటే నీ ఆస్తులు కనీసము నీ అప్పులు తీర్చగలిగే స్తోమత నీకు ఉందా లేదా, నీ క్రెడిటార్స్ పరిస్థితి ఏంటి, నీకు రావాల్సిన డబ్బులు ఎన్ని ఉన్నాయి, బ్యాంకులో లోన్ ఎంత ఉంది, నీ అసెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది, అసెట్స్ బాగున్నాయా, బాగానే పర్ఫామ్ చేస్తున్నాయా, లేదా ఇంకా ఓల్డ్ అసెట్స్ పెట్టుకొని వాటిని రీప్లేస్ చేయకోకుండా అట్లే మాకు చూపిస్తున్నావా. ఇలా ఓనర్స్కి లేదా పబ్లిక్కి, షేర్ హోల్డర్స్కి, ఇన్వెస్టర్స్కి, బ్యాంకర్స్కి, క్రెడిటర్స్కి చాలామందికి నీ బ్యాలెన్స్ షీట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో బ్యాలెన్స్ షీట్లో మనం రైట్ సైడ్ అసెట్స్ రాయడం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ.
క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ, క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇదే మన బేసిక్ స్టాండర్డ్ అకౌంటింగ్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్లో ఏం చెప్పాను? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. మన అసెట్స్ క్యాపిటల్కి లయబిలిటీస్కి సమానం కావాలి. సరే, ఎందుకు కావాలి? అసలు బ్యాలెన్స్ షీట్ ఎందుకు సమానం కావాలి? ఎందుకు టాలీ కావాలి? ఎందుకు టాలీ? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి, అందరు గమనించండి. నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, నీ దగ్గర డబ్బులు, నీ ఓన్ మనీ ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 రూపాయలు ఉన్నాయి. నెక్స్ట్ ఒక 80 రూపాయలు అప్పు చేసి, 80 రూపాయలు బ్యాంకర్స్ ద్వారా కానివ్వండి లోన్ తీసుకున్నావు, లేదంటే క్రెడిటర్స్ పోయి అప్పు తెచ్చుకున్నావు, 80 రూపాయలు చేసుకున్నావు. టోటల్ నీ దగ్గర ఎంత ఉందండి? ఇప్పుడు 180 రూపీస్ ఉంది. నువ్వు బిజినెస్ చేసుకోవడానికి నీ దగ్గర 100 రూపీస్ ఉంది, ప్లస్ 80 రూపాయలు అప్పు తెచ్చుకున్నావు, నీ దగ్గర 180 రూపీస్. ఆ 180 రూపీస్ని ఏం చేసినావు? ఆ 180 రూపీస్ని ఏం చేసావు? సార్, మిషనరీ 20 రూపీస్ కొన్నాను, ఫర్నిచర్ ఒక 10 రూపీస్ కొన్నాను, డెటార్స్ ఉన్నారు వాళ్ళకి అప్పు ఇచ్చాను, వాళ్ళు నాకు ఇంకా ఇవ్వాల్సి ఉంది, అదొక 10 రూపీస్ ఉంది సార్. నెక్స్ట్ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంక్లో 50 రూపీస్ ఉన్నాయి సార్. ఇంకా నా దగ్గర స్టాక్ ఉంది, ఆ స్టాక్ విలువ 20 రూపీస్ సార్. ఆ స్టాక్ విలువ 20 రూపీస్ సార్. నెక్స్ట్ మిగతా క్యాష్ ఉంది, మిగతా బ్యాలెన్స్ నా క్యాష్ అమౌంట్లో ఉంది. ఇలా నువ్వు ఎంతైతే పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నావు, ఎంతైతే మూలధనం పెట్టావో, ఎంత అప్పు తీసుకున్నావో, ఆ డబ్బులు ఏం చేసావు కాబట్టి అంత డబ్బులకే మనము అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి లేదా కంప్యూట్ చేసి చెప్పాలి. ఎక్కువ అవద్దు, తక్కువ అవద్దు. ఎంత అమౌంట్ తీసుకొని మనం వ్యాపారం పెట్టామో ఆ అమౌంట్ ఏం సాధించావు, అందుకోసమే బ్యాలెన్స్ షీట్ ఈక్వల్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. సింపుల్. ఎంతైతే పెట్టావో దాన్ని ఏం చేసావో చెప్పాలి, అంతేగాని 190కి చెప్పాల్సిన అవసరం లేదు, 200 కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతైతే నువ్వు అమౌంట్ పెట్టి బిజినెస్ చేస్తున్నావో దాని ద్వారా ఏం సాధించావు, ఏం ఎర్న్ చేసావు, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ క్యాష్ ఉంది బ్యాంక్లో, ఎంతైతే నువ్వు పెట్టి వ్యాపారం చేస్తావు దానికి సమానమైన లెక్కాచారాన్ని మనం చెప్తే చాలు. ఇలా మనము ఫైనల్ అకౌంట్స్ చేయడం ద్వారా మనకు పూర్తి ఈ సమాచారాన్ని ఓనర్కి చేయడం ద్వారా తన ఉత్పత్తిలో ఎంత లాభం సంపాదించాడు, నెక్స్ట్ ఓవరాల్గా తన నికర లాభం, నెట్ ప్రాఫిట్, నికర లాభం ఎంత సంపాదించాడు, నెక్స్ట్ తన ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మూలధనం పరిస్థితి ఏమి, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇలాంటి సమాచారం మనకు ఫైనల్ అకౌంట్స్లో దొరుకుతుంది. ఇది ఫైనల్ అకౌంట్స్ యొక్క పూర్తి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కింద మీరు అర్థం చేసుకున్నట్లయితే మన ప్రాబ్లమ్స్ చేయడం చాలా చాలా ఈజీ. మన ప్రాబ్లమ్స్ చేయడం. కాన్సెప్ట్ తెలియకోకుండా డైరెక్ట్ మన ప్రాబ్లంలోకి వెళ్ళి ఏది ఎక్కడ వేయాలి ఏమనేది మనం ఇబ్బంది అవుతుంది. వీటితో పాటుగా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ మనం ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మీకు మన ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఉండండి. నెక్స్ట్ మనం ఫర్దర్ ఫైనల్ అకౌంట్స్ ఒక బెస్ట్ ప్రాబ్లం తీసుకొని ఇంక్లూడింగ్ అడ్జస్ట్మెంట్స్తో పాటు, అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఆ అడ్జస్ట్మెంట్స్ ప్రాబ్లమ్స్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటన్నిటిని కూడా మనము ప్రాబ్లం చేస్తూ అడ్జస్ట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ ప్రాబ్లం చేస్తూ మనము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో తెలుసుకుంటాం. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.